హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి చట్నీని తయారు చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని ఇలా సగం వరకు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి మంటగా లేవండి, అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చిని బట్టి మీరు వేసుకోండి. అలాగే 4 నుంచి 5 టమాటాలను ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 కేజీ బీరకాయలను తీసుకున్నానండి. వాటిపైన పొట్టుని లైట్గా తీసి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. శుభ్రంగా వాటర్లో కడిగిన కరివేపాకు రెమ్మలను 1 గుప్పెడు వరకు తీసుకొని అందులో వేసుకోవాలండి. అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఆ ప్యాన్ పైన మూత పెట్టి 15 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే టమాటాలన్నీ కూడా వాటర్ తగ్గిపోయి అడుగంటిపోతుంది. చూడండి, పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ కొంచెం మగ్గాయండి. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగిన కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం కాడల్లా ఉండేలా వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలండి. 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెమ్మలను తీసుకొని పొట్టు తీయకుండా వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గనివ్వాలండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఈ చల్లారిన మిశ్రమాన్ని మీకు రోలు ఉంటే రోట్లో నూరుకోవచ్చండి, లేదా ఇలా మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ టేస్ట్ మొత్తం కూడా మనం పచ్చిమిర్చి, బీరకాయ, టమాటాలను బాగా మగ్గనివ్వడంలో అలాగే గ్రైండ్ చేసుకోవడంలోనే ఉంటుందండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను పోసుకోవాలండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గనివ్వాలండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్ కూడా లైట్గా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. గుమగుమలాడే చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీని మనం టిఫిన్స్లో తినొచ్చండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఎస్ఎన్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.